ఒకటి సార్ ఇక్కడ లోపం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీలో చాలా చెప్తున్నారు. ఒక ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇక్కడ మన ప్రభుత్వ బడులు ఏంటంటే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్. అక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చే లోపల చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ ఇంకా యానిమల్స్ స్పెల్లింగ్స్ వచ్చేస్తుంటాయి. ఇక్కడ ప్రభుత్వ బడులలో ఫస్ట్ క్లాస్ డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆడ కొంచెం ప్రెజర్ అవుతుంది. పిల్లలకు కొన్ని విషయాలు తెలుస్తలేవు. అక్కడ నుంచే వెనకబడిపోతున్నారు. 6th నుంచి ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ ఇంగ్లీష్ ఉన్నప్పటికీ ఈ ప్రైమరీ స్కూల్లో ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి. మీరు అన్నది అక్షరాల కరెక్టే. ప్రైమరీ సెక్షన్లో కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచించి ఏం చేసిందంటే ఓపెన్ చేసినారు. కాకపోతే కొన్ని కాకుండా అన్నీ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్ ఫీడింగ్ అనేది యూకేజీ నుంచి రావాలి. యూకేజీ ప్రైవేట్ స్కూల్కి పోయినప్పుడు ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ అనేది గవర్నమెంట్ దాంట్లో 0 అవుతుంది. ఫస్ట్ క్లాస్ 0 అయితే ఆటోమేటిక్గా మొత్తం ప్యాటర్న్ మొత్తం 0 అవడానికి అవకాశం ఉంది. అదే జరుగుతున్న విషయం. కొంతమంది బాగా అవగాహన ఉన్నారు. ప్రభుత్వ బడులలో 6 నుంచి బాగుంటుంది. 6వ తరగతి చంద్రులు ఈ 5 వరకు ప్రైవేట్లో చదివించి మళ్ళీ 6కు గవర్నమెంట్కి వస్తున్నారు. ఈ ప్రైమరీ స్కూల్ మనం చెప్తున్నాడు ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల 5th వరకు వాళ్ళు ప్రైవేట్లో చదివించి కొంతమంది 6th నుంచి గవర్నమెంట్కి పంపించేస్తున్నారు. ఏం చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ స్టాఫ్ను అరేంజ్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తారు. స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఇంతకుముందు 60 మంది అని చెప్పి 2 డిప్యుటేషన్ తీసుకుపోయినారు. ఇప్పుడు 80 మంది అయినారు. వాళ్ళు చెప్పడానికి టీచర్ లేరు. అదే డిప్యుటేషన్ ఒక టీచర్ క్యాన్సిల్ చేసి ఇచ్చినారు. అంటే ఇప్పుడు 3 పనిచేస్తున్నారు. 80 మంది కంటే 5 క్లాసులో 3 పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ లెక్క ఎట్లా చెప్తుందంటే ఇంతమందికి ఇంతమంది పిల్లలు క్లాస్కి ఒక టీచర్ని ఇస్తే మాత్రం ఇది చాలా మంచిగా ఉంటుంది. పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు, చాలా బాగుపడుతుంది. పేరెంట్స్ కూడా ఇప్పుడు మేము పోయి అడిగినాం ప్రైమరీ స్కూల్లో విషయం కూడా మన గ్రామ సభలో అడిగితే ఆడ పిల్లలు లేరు కదా, ఆడ చెప్పే టీచర్ లేరు కదా, మా పిల్లల్ని ఎట్లా పంపాలని అంటుండ్రు. ఇప్పుడు ఇంకో రావచ్చు, నెక్స్ట్ ఇంకోటి రావచ్చు. ఈ జరిగే ఏ క్రమమైనా కూడా ఎడ్యుకేషన్ విషయంలో ఒక స్టాండర్డ్ పాలసీ ఉన్నట్టయితే ఉంటుంది. దానికి ఏమైనా కూడా అంటే మా టీచర్ల తరఫుకి వెళ్ళి మేము చెప్పేది ఏంటంటే తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది.